Hello students, welcome to CS Academy platform. In this session, we will discuss most important subject in engineering assistant in Gramavadu Sachivalayam, that is surveying. The day came to discuss with you the surveying subject here. Before going into the topic of surveying here, surveying, it is a very important subject for engineering assistant exam. Okay, why? Because if you see the marks distribution of the surveying subject in engineering assistant exam, here we have total 100 marks, okay, 100 marks in 8 subjects. Yes or no? That is, I am calculating this 100 marks for what? Technical subjects. Technical subjects, total 8 subjects are there out of 100 marks, and 50 marks in part A and 100 marks in part B. Okay, this is total about general studies. This is total about the technical subjects of BTech. Okay, out of total 8 subjects, here I am dividing 5 plus 3. Yes or no? 5 plus 3. These 5 subjects are common for civil and mechanical students. These 5 subjects are common for civil and mechanical students. If we consider these 3 subjects, here there are 3 subjects, that is RCC, surveying and production technology. RCC, surveying and production technology. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆర్సీసీ సర్వేయింగ్ అనేటువంటి 2 సబ్జెక్ట్స్ సివిల్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ప్రొడక్షన్ టెక్నాలజీ మెకానికల్ సబ్జెక్ట్ ఉందన్నమాట. సో ఈ 2 సివిల్ సబ్జెక్ట్స్, ఈ 2 ఒకటి వచ్చేసి మెకానికల్ సబ్జెక్ట్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ 2 సబ్జెక్ట్స్ సివిల్ వాళ్ళు ఈజీగా చదవగలరు. సో వాళ్ళకి ఆల్రెడీ బీటెక్లో వచ్చినాయి కాబట్టి. సో ప్రాబ్లం ఏంటంటే మెకానికల్ స్టూడెంట్స్, ప్రాబ్లం విత్ మెకానికల్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూస్తే ప్రొడక్షన్ టెక్నాలజీ, మెకానికల్ స్టూడెంట్స్ దే హ్యావ్ గుడ్ ఐడియా అబౌట్ దిస్ ప్రొడక్షన్ టెక్నాలజీ, బట్ ప్రాబ్లం విత్ సివిల్ స్టూడెంట్స్. ఎస్ ఆర్ నో? సో కాబట్టి నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో ఎస్టర్డే క్లాస్లో వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ ఇంట్రడక్షన్లో సో కాస్టింగ్ గురించి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి చెప్పాను. సో చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రొడక్షన్ టెక్నాలజీ మీద. సో వచ్చేసి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి చాలామంది సర్వేయింగ్ మీద వీడియో చేయమంటారు కాబట్టి ఈరోజు సర్వేయింగ్ మీద చేస్తున్నాను. సో సర్వేయింగ్ అనేటువంటి చాలా ఈజీ సబ్జెక్టు. సో సివిల్ వాళ్ళు మేము చెప్పామని చెప్పేసి సర్వేయింగ్ టఫ్ అని చెప్పేసి మీరు అనుకోవద్దు. సో ఈ వీడియోలో సిఎస్ అకాడమీలో సర్వేయింగ్ గురించి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో కంప్లీట్ సిలబస్ వచ్చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో సర్వేయింగ్ అంటే ఇంతేనా అనే విధంగా వచ్చేసి సిఎస్ అకాడమీ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది. సో నౌ ఇన్ దిస్ సెషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది సర్వేయింగ్. వాట్ ఈస్ ద బేసిక్ థింగ్స్ which topics we have to study in the surveying to the engineering assistant exam. సో ఏ టాపిక్స్ చదవాలి, అసలు బేసిక్స్ ఏంటి, అసలు సర్వేయింగ్ ఎలా కంప్లీట్ చేయాలి, సో బెస్ట్ థింగ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఆ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో సర్వేయింగ్ ఫస్ట్ వచ్చేసి మనకు సర్వేయింగ్ సబ్జెక్ట్ డిస్కస్ చేసే ముందు, సిలబస్ డిస్కస్ చేసే ముందు, సో ఫస్ట్ మనకు వచ్చేసి సర్వేయింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఫర్ ది సర్వేయింగ్. ఓకే, సో లాస్ట్ సెషన్లో కూడా నేను డెఫినేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ ఈస్ ప్రొడక్షన్ టెక్నాలజీ అని, వాట్ ఈస్ కాస్టింగ్ అని. సో ఇక్కడ కూడా సర్వేయింగ్ అనేటువంటి వర్డ్, సర్వే, ఓకే, సర్వేయింగ్ అనేటువంటి వర్డ్ వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది అబౌట్ ద సర్వేయింగ్ గురించి. సో ఎస్పెషల్లీ మెకానికల్ స్టూడెంట్స్ మీకు చెప్తున్నాను. సో కంప్లీట్గా వీడియో చూడండి, మీకు అర్థం కాకుండా మళ్ళీ చూడండి. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మీరు డౌట్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఆఫ్ ది సర్వేయింగ్. ఓకే, హియర్ ఇఫ్ యూ సీ it is the art of determining the relative position of points on, above or beneath or under of earth surface with or by direct or indirect instruments, okay, to calculate distance, direction and elevation of the points. Okay, this is the definition of the surveying. Listen carefully. It is the art of determining. That means surveying అనేది ఒక వస్తువు కాదు, సర్వేయింగ్ అనేది ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్. ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్. కేర్ఫుల్గా వినండి, సర్వేయింగ్ ఈజ్ నాట్ ఏ ఎనీథింగ్. సర్వేయింగ్ అనేది ఒక వస్తువు కాదు. సర్వేయింగ్ ఈజ్ ఎ ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్. సర్వేయింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్. సర్వేయింగ్ అనేది ఒక ప్రాసెస్. ఏదైనా ఒక దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము అని అంటే దాన్ని సర్వేయింగ్ అనొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది పాయింట్స్. వాట్ ఈస్ రిలేటివ్ స్పీడ్ హియర్? రిలేటివ్ స్పీడ్ అంటే ఏంది? సో స్పీడ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ, పాయింట్ బి ఉందనుకుంటే, రిలేటివ్ స్పీడ్ ఆఫ్ పాయింట్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి ఈజ్ కాల్డ్ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ పాయింట్ ఏ. ఓకే, రిలేటివ్ స్పీడ్ ఆఫ్ పాయింట్ ఏంటంటే ఒక వస్తువు యొక్క స్పీడ్ను ఇంకో వస్తువుతో కంపేర్ చేస్తే దాన్ని రిలేటివ్ స్పీడ్ అంటారు. సో అలాగనే ఇక్కడ కూడా రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ ఈ విధంగా ఉందనుకుంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వచ్చేసి పాయింట్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఇంకో పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ యొక్క పొజిషను, ఈ పాయింట్ యొక్క డైరెక్షన్, ఈ పాయింట్ యొక్క ఎలివేషను, సో ఇంకో పాయింట్ బి పాయింట్తో నేను కంపేర్ చేసి చెప్తే దాన్ని రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ అంటారు. అర్థమవుతుందా మీకు? సో చూస్తే ఇక్కడ ఇట్ ఈస్ ఏ ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్. It is the art of determining the relative position of points. That means the position of a point or a direction of the point or elevation of the point with respect to other point. ఓకే, సర్వేయింగ్ సబ్జెక్ట్లో మనం ఏం చేస్తున్నామంటే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఈజ్ కాల్డ్ సర్వేయింగ్. సో ఈ ప్రాసెస్ను దేంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేటువంటి కూడా నేను వచ్చేసి నెక్స్ట్ సెషన్లో నీట్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ బేసిక్స్ థింగ్స్ డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. సో కేర్ఫుల్గా వినండి, ఓకేనా? సో ఇక్కడ చూస్తే 2 పాయింట్స్ ఉన్నాయి సర్ఫేస్ మీద, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద. ఇక్కడ చెప్పాను ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ there are 2 or 3 points or more points. Okay, so here we are calculating relative position of the points. That means the position or the direction or the elevation of a point with respect to another point is called relative position of the point. The total process of calculating or the art of determining this relative position of these points is called surveying. That's it, nothing is there. Okay, I hope you got this point here. So సర్వేయింగ్ అనేటువంటి బెస్ట్ డెఫినేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ. సో సర్వేయింగ్ నథింగ్ ఈజ్ దేర్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఇక్కడ, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీ దగ్గర వచ్చేసి ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. ఆ సర్ఫేస్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లాట్ సర్ఫేస్ అనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్కేల్ మీ దగ్గర వచ్చేసి 30 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది కదా. సో 30 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది. సో ఈ 30 సెంటీమీటర్ స్కేల్ వచ్చేసి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే it is also called as surveying. So here we are calculating or we are determining the position of the points or elevation of the points with the help of the direct or indirect instruments on the surface of the earth. So it is called surveying. That's it. So మెకానికల్ స్టూడెంట్స్ కూడా సర్వేయింగ్ చేస్తున్నారు, బట్ మనకు తెలియదు అనమాట అంతే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా వచ్చేసి క్యాలిక్యులేషన్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ డిటర్మైనింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ కాల్డ్ సర్వేయింగ్. ఓకే, సర్వేయింగ్ అంటే డెఫినేషన్ అది. సో నథింగ్ ఈజ్ దేర్. మనం భయపడాల్సిన పని లేదు. మనకు కొత్త సబ్జెక్ట్ మనం బీటెక్లో చదవలేదని చెప్పేసి భయపడుతుంటారు. సో మీరు చదవలేదు. సో కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే సరిపోదు మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సో అసలు ఈ సర్వేయింగ్ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి ఫస్ట్? సో ఇప్పుడు వచ్చేసి నేను సర్వేయింగ్ డెఫినేషన్ చెప్పాను. సో సర్వేయింగ్ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి? సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సబ్జెక్ట్? వాట్ ఈస్ సర్వేయింగ్? డెఫినేషన్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సర్వేయింగ్? వై వీ హ్యావ్ టు స్టడీ ద సర్వేయింగ్? ఓకే, సో సర్వేయింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఎందుకు చదవాలి? సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, సరిపోయింది. సో యాజ్ అ మెకానికల్ స్టూడెంట్స్ వై హీ హ్యాస్ టు స్టడీ ది సర్వేయింగ్ సబ్జెక్ట్? సివిల్ స్టూడెంట్స్ ఓకే బీటెక్లో వచ్చేసింది, వాళ్ళు చదివేస్తారు. మెకానికల్ స్టూడెంట్స్ ఎందుకు చదవాలి? అసలు సివిల్ కూడా ఎందుకు చదవాలి? సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి జాబ్ ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్. సో నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేయాల్సిన వర్క్స్ ఏంటంటే సో సీసీ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, సో సిమెంట్ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడము, సీసీ రోడ్స్, సో డ్రైనేజ్ సిస్టమ్ని కన్స్ట్రక్ట్ చేయడము, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేయడము, సో బ్రిడ్జెస్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేసే దగ్గర, సో కల్వర్ట్ కన్స్ట్రక్ట్ చేసే దగ్గర. సో ఈ వర్క్స్ మొత్తం టోటల్ వచ్చేసి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క జాబ్స్ అనమాట ఇవి. సో ఆ యొక్క సైట్లో వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సీసీ రోడ్ సర్వేయింగ్ చేయడము, డ్రైనేజ్ సిస్టమ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, మన ఊర్లో ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్. ఓకే, సో వచ్చేసి బ్రిడ్జెస్ కానీ ఏదైనా కల్వర్ట్స్ కానీ, ఓకే, సో డ్రైనేజ్ సిస్టమ్ని వచ్చేసి చేంజ్ చేయడం కానీ, సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం కానీ. సో ఇలాంటి టోటల్ వర్క్స్ వచ్చేసి ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేయాల్సినటువంటి జాబ్స్ అనమాట. సో వీటిని చూస్తే సీసీ రోడ్స్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో కేర్ఫుల్గా వినండి. సో సర్వేయింగ్ ఎందుకు చదవాలి, ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది సర్వేయింగ్ ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉండే ప్లేస్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వచ్చేసి ఈ విధంగా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది రోడ్డు. కేర్ఫుల్గా వినండి. సో రోడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో దీని మీద వచ్చేసి మీరు సిమెంట్ రోడ్ వచ్చేసి వేయాలనుకుంటున్నారు, సీసీ రోడ్ వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చూస్తే సో మీరు వచ్చి ఒక కాంట్రాక్టర్కి వచ్చేసి ఆ రోడ్డు వేయడం కోసం ఇచ్చారు. సో కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే సో ఇది వచ్చేసి రోడ్డు, ఓకేనా. సో ఇది వచ్చేసి రోడ్డు, కేర్ఫుల్గా ఉండండి, మెటల్ రోడ్ ఇది. సో మెటల్ రోడ్. సో ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి రోడ్ ఏమని చెప్పినప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే సో ఈ విధంగా రోడ్ వేసేస్తాడు, ఫ్లాట్గా వేసేస్తారు రోడ్డు. కానీ ఇక పరిస్థితి చూస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ థిక్నెస్ చూస్తే మనకు సరిపోతుంది. సో స్ట్రెంత్ ఆఫ్ దిస్ సీసీ రోడ్ ఈజ్ మచ్ బెటర్ దెన్ దిస్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ చూస్తే థిక్నెస్ వచ్చేసి ఎక్కువ ఉంది ఇక్కడ, ఓకేనా. సో మీరు వచ్చేసి ఏదైనా వెహికల్ పోయినా కూడా ఇది విత్స్టాండ్ చేసుకోగలదు. కానీ ఇక్కడ చూస్తే
ఇది టోటల్ వచ్చేసి మెటల్ రోడ్, ఇది మట్టి ఎంత ఉంది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూస్తే సిమెంట్ యొక్క థిక్నెస్ వచ్చేసి చాలా చాలా తక్కువగా ఉంది. సో ఒక 1 year ఆర్ 1 month ఆర్ 2 months ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఆ తక్కువ టైంలో వచ్చేసి ఈ సిమెంట్ మొత్తము లేసిపోతే సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ మెటల్ రోడ్ కనిపిస్తుంది. సో మట్టి రోడ్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. ఎస్ సార్ నో. సో అప్పుడు ఏమవుతుంది, స్ట్రెంత్ ఆఫ్ ది సిమెంట్ రోడ్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. సో పోవడం వల్ల వచ్చేసి ఇక్కడ వచ్చేసి పార్ట్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతుంది. కానీ మనకు వచ్చేసి సీసీ రోడ్స్ ఇన్ని సంవత్సరాలకు ఒకసారి వేయాలనే రూల్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 yearకే పోయింది అనుకోండి, సో రిమైనింగ్ 4 years వచ్చేసి ఏం చేయాలి, సో కాంట్రాక్టర్ వచ్చేసి కరెక్ట్గా చేయనట్టు కదా. సో కాబట్టి సివిల్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఈ రోడ్ని వచ్చేసి అనాలిసిస్ చేయాలి, ఈ రోడ్ని యొక్క లెవెలింగ్ చేయాలి. ఈ రోడ్ని లెవెలింగ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే సో రోడ్ వచ్చేసి అన్ని ప్లేస్లో ఈక్వల్గా ఉందా, సేమ్ హైట్లో ఉందా, లేకుంటే వచ్చేసి అప్ అండ్ డౌన్స్ ఉందా, ఎత్తులు ఉందా, తగ్గులు ఉందా. సో ఇవన్నీ వచ్చేసి లెవెలింగ్ చేయాలి. సో ద ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ దిస్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ పాయింట్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్, as I told in the previous minutes definition. Okay, if you see here, let us consider the point A, point B here. Okay, we are determining the relative position of 2 points on the surface of the earth with the help of the direct or indirect instruments. With the help of direct or indirect instruments, whatever the instruments you are using, nothing matter here. We have to determine this relative position of 2 points. ఈ 2 points సేమ్ పొజిషన్లో ఉన్నాయా లేదా. ఇన్ కేస్ లేకపోతే నువ్వేం చేయాలంటే సో సమ్ క్లే తీసుకొని వచ్చి యాడ్ చేయాలి, కొంచెం వచ్చేసి మట్టి తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేసి దీన్ని నువ్వు వచ్చేసి సర్ఫేస్ను వచ్చేసి లెవెల్ చేయాలి, సర్ఫేస్ని లెవెల్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇది టోటల్గా మట్టి రోడ్ అయిపోయింది, ఇది మెటల్ రోడ్ టోటల్గా. ఇప్పుడు చూస్తే వచ్చేసి నీకు టోటల్గా వచ్చేసి ఈ యొక్క మట్టి రోడ్, ఈ మెటల్ రోడ్ వచ్చేసి ఫ్లాట్గా వచ్చేసింది. ఇప్పుడు నువ్వు సిమెంట్ రోడ్ దీని మీద వేస్తే, సో అన్ని ప్లేసెస్లో అన్ని పాయింట్స్లో వచ్చేసి ఈక్వల్ థిక్నెస్ ఉంటుంది. కాబట్టి ద స్ట్రెంత్ ఆఫ్ ది సిమెంట్ రోడ్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ వన్. ఇక్కడ చూస్తే ఇందాక ప్రీవియస్లో ఈ షేప్లో ఉన్నది, ఇక్కడ సిమెంట్ రోడ్ వేస్తే ఏమవుతుందంటే థిక్నెస్ తగ్గిపోతుంది. సో స్ట్రెంత్ ఆఫ్ ది సిమెంట్ రోడ్ తగ్గిపోతుంది. సో కాబట్టి సో ఇది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సీసీ రోడ్ వేసే దగ్గర మనం సర్వేయింగ్ ఎలా యూజ్ అవుతుంది. ఓకే, సో కొన్ని ప్లేసెస్లో విడ్త్ చూసుకుంటే విడ్త్ కూడా ఈక్వల్గా ఉండాలి అన్ని ప్లేస్లో. సో కొన్ని ప్లేస్లో ఎక్కువ ఉండి కొన్ని ప్లేస్లో తక్కువ ఈ విధంగా ఉండకూడదు. సో కాబట్టి ఇది కూడా ఆర్ట్ ఆఫ్ డిటర్మినేషన్, ఓకేనా. ఇది కూడా ఒక డిటర్మినేషన్, ఇది కూడా ఒక ఐడెంటిఫికేషన్. సో ఎలా ఎంత విడ్త్ ఉండాలి ఈక్వల్ ప్లేస్లో. సో ఇది టోటల్ ఏదైనా ఒక క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఒక 2 points యొక్క రిలేటివ్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే దాన్ని సర్వేయింగ్ అంటారు. నథింగ్ ఈజ్ దేర్. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఏ స్టూడెంట్స్, సివిల్ కానీ మెకానికల్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కూడా ఈ సర్వేయింగ్ అనేటువంటిది ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో వచ్చేసి ప్రతిదీ కూడా ఈ యొక్క సర్వేయింగ్ మీద డిపెండ్ అవుతుంటుంది. సో కాబట్టి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ. సో కేర్ఫుల్గా వినండి, సర్వేయింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూస్తే వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్లో ఎవరెస్ట్ మౌంటైన్ ఉంది. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ఎవరెస్ట్ మౌంటైన్? 8,848 meters. Yes or no? 8.8 kilometers. సో 8.8 కిలోమీటర్ల ఎత్తు ఉందన్నమాట ఇది. సో ఎవరైనా స్కేల్ తీసుకొని వచ్చి వెళ్ళి కొలిసారా, దీన్ని క్యాలిక్యులేట్ చేశారా? లేదు కదా. సో ఏంటంటే థియోడోలైట్, ఓకే, సర్వేయింగ్ సివిల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి దీని యొక్క హైట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, దీని యొక్క హైట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మాత్రమే హైట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మన స్కేల్స్ యూజ్ చేసి ఒక చైన్ సర్వేయింగ్ యూజ్ చేసి లేకుంటే ఇంకోటి యూజ్ చేసి వచ్చేసి మనము దీని యొక్క హైట్ని క్యాలిక్యులేట్ చేయము. ఓకేనా. సో ఇది యొక్క సర్వేయింగ్ యొక్క ఇంపార్టెన్స్. సో మనకు వచ్చేసి మనం ఏదైనా వచ్చేసి దాన్ని మెజర్ చేయకుండా విత్ హెల్ప్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్తో మనం మెజర్ చేయొచ్చు హైట్ కానీ. ఓకేనా. సో ఎంత విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉంది, సో ఏ ఏరియాలో ఉంది, సో టోటల్గా వచ్చేసి మనం సర్వేయింగ్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సర్వేయింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో సర్వేయింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ వచ్చి సీసీ రోడ్ చెప్పాను, సో ఎవరెస్ట్ మౌంటైన్ కూడా చెప్పాను. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ మీద వచ్చేసి మనం రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఎర్త్ సర్ఫేస్ మీద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. బట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాము? ఎర్త్ సర్ఫేస్ మీద. ఫస్ట్ మనం ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, అంతే కదా. సో రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ వీఆర్ determining, it is the art of determining the relative position of the points on the surface of the earth by direct or indirect instruments. Yes or no? సో ఇప్పుడు వచ్చేసి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ వచ్చేసి మనము ఎర్త్ సర్ఫేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎర్త్ సర్ఫేస్ ఏ షేప్లో ఉందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఎర్త్ ఏ షేప్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఎర్త్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో ఎర్త్ అనేటువంటిది ఈ షేప్లో ఉంది. ఎర్త్ అనేటువంటిది. ఇక్కడ చూస్తే నేను వచ్చేసి చాలా కేర్ఫుల్గా ఉండండి, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. సో డైరెక్ట్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఆల్రెడీ ప్రీవియస్ ఏడబ్ల్యూలో ఏఈలో అడిగిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో కేర్ఫుల్గా వినండి, నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో సర్వేయింగ్ యొక్క డెఫినేషన్ కూడా అడగచ్చు. సో సర్వేయింగ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేస్తుందా, లేకుంటే పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తుందా, సో ఇలా అడుగుతుంటారు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్
ఈజ్ కాల్డ్ సర్వేయింగ్ అంటుంటాడు. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ రిలేటివ్ పొజిషన్, ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ పొజిషన్ ఆఫ్ ద పాయింట్స్, ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ పొజిషన్ ఆఫ్ ది టూ థింగ్స్ ఆన్ ది సర్ఫేస్ అని అడుగుతుంటాడు. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ప్రతి చదివేది డెఫినేషన్ కూడా కేర్ఫుల్గా చదవాలి. సో డెఫినేషన్ కాదు ఇదేం అడుగుతారు అనుకోవద్దు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఎర్త్ యొక్క సర్ఫేస్ ఈ షేప్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే అబ్లేట్ స్పెరాయిడ్ అంటారు, అబ్లేట్ స్పెరాయిడ్. ఓకే, సో ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అబ్లేట్ స్పెరాయిడ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఏడబ్ల్యూలో. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్లో అడిగడానికి ఛాన్స్ ఉంది, జస్ట్ థియరీ క్వశ్చన్ కాబట్టి పక్కా అడిగడానికి ఛాన్స్ ఉంది. సో నోట్ చేసుకోండి. సో అబ్లేట్ స్పెరాయిడ్ షేప్లో ఉంటుంది. అబ్లేట్ స్పెరాయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో స్పెరికల్ మీనింగ్ ఏంటి, స్పెరికల్ అంటే ఈ షేప్లో ఉంటుంది, స్పెరికల్ ఇది స్పియర్. ఓకే, సో మనకు బాల్ తీసుకుంటే బాల్ స్పెరికల్. ఓకే, ఒక ఫ్రూట్ తీసుకుంటే రౌండ్గా ఉన్న ఫ్రూట్ అది స్పెరికల్. ఓకే, స్పెరికల్ అంటే రౌండ్ షేప్లో ఉంటుంది, ఓకేనా, రౌండ్ షేప్లో ఉంటుంది. సో వాల్యూమ్ ఉంటుంది. స్పెరికల్ అంటే రౌండ్ షేప్లో అంటే సర్కిల్ కూడా రౌండ్ షేప్లో ఉంటుంది, సర్కిల్కి వాల్యూమ్ ఉండదు కదా. సో కాబట్టి స్పెరికల్ షేప్లో ఉండాలి, రౌండ్ వాల్యూమ్ ఉండాలి, ఓకేనా. సో అప్పుడు దాన్ని స్పెరాయిడ్ అంటారు. సో ఇక్కడ అబ్లేట్ స్పెరాయిడ్ అంటే మీనింగ్, ఇక్కడ చూస్తే అబ్లేట్ స్పెరాయిడ్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు పోల్స్ ఉంటాయి, ఇక్కడ ఈక్విటార్ ఉంటుంది, ఈ భూమధ్య రేఖ, ఇవి పోల్స్ ఉంటాయి రెండు. ఓకే, సో పోల్స్ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఫ్లాటెన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ఇది పోల్స్, ఇది ఈక్విటార్. ఓకే, పోల్స్ దగ్గర నేనేం చేస్తున్నా అంటే ఫ్లాటెన్ చేస్తున్నా అంటే ద డయామీటర్ అట్ ది పోల్స్ ఈజ్ లెస్ దెన్ అట్ ది ఈక్విటార్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ డయామీటర్ అక్కడ పోల్స్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి 12,713 కిలోమీటర్స్ ఉంటుంది, 12,713 కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్ పోల్స్. ఓకే, ఇక్కడ ఈక్వేటర్ దగ్గర తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 12,756 కిలోమీటర్ ఉంటుంది, 12,756 కిలోమీటర్ ఉంటుంది. సో ఈక్వేటర్ దగ్గర వచ్చేసి డయామీటర్ వచ్చేసి 12,756. సో పోల్స్ దగ్గర చూసుకుంటే 12,713 ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ద డిఫరెన్స్ ఇస్ బిట్వీన్ దిస్ డయామీటర్స్ ఆఫ్ అట్ ఈక్వేటర్ అండ్ పోల్స్ వచ్చేసి మనకు వచ్చేసి నియర్లీ 43 కిలోమీటర్స్ వచ్చేసి మనకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ యొక్క ఎర్త్ వచ్చేసి ఈ షేప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి అబ్లేట్ స్పెరాయిడ్ అంటారు. అబ్లేట్ స్పెరాయిడ్ అంటే ఇట్ ఈస్ ఎ ఫ్లాటెండ్ స్పెరాయిడ్ అట్ పోల్స్ దగ్గర ఫ్లాటెన్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని అబ్లేట్ స్పెరాయిడ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోండి ఇది. ఓకే, ఈ డేటా మొత్తం అవసరం లేదు, మీకు రిక్వైర్మెంట్ జస్ట్ అర్థం అవడం కోసం చెప్పాను. సో అబ్లేట్ స్పెరాయిడ్ అని అంటారు. సో ఎర్త్ యొక్క సర్ఫేస్ వచ్చేసి అబ్లేట్ స్పెరాయిడ్ అంటారు. ఓకే, సో అప్ టు నౌ వాట్ వి స్టడీడ్ ఇక్కడ. సో మనకు వచ్చేసి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అది ఎర్త్ సర్ఫేస్ మీద. ఇప్పుడు వచ్చేసి ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంటుందో మనం వచ్చేసి చెక్ చేసుకున్నాం. ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంటుందంటే, సో అబ్లేట్ స్పెరాయిడ్ షేప్లో ఉంటుంది ఎర్త్ సర్ఫేస్, ఓకేనా. సో ఇప్పుడు వరకు వచ్చేసి మనము ఈ రెండు నేర్చుకున్నాం. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అసలు సర్వేయింగ్ అంటే డెఫినేషన్ నేర్చుకున్నాం, కానీ ఇక్కడ సర్వేయింగ్ ఏ టైప్స్లో క్యాలిక్యులేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్డింగ్ను క్యాలిక్యులేట్ చేయాలి, హైట్ను. సో ఏ సర్వేయింగ్ యూజ్ చేస్తారు, ఒక రివర్ యొక్క డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ షేప్లో ఏ యొక్క డెప్త్ ఏ సర్వేయింగ్ యూజ్ చేస్తాం మనము, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి, ఏ సర్వేయింగ్ యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సీసీ రోడ్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏ సర్వేయింగ్ యూజ్ చేయాలి. సో ద టైప్ ఆఫ్ సర్వేయింగ్ని బేస్ చేసుకొని, సో టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని సర్వేయింగ్ని వచ్చేసి డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేశాము. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్ చాలా ఇంపార్టెంట్ అడుగుతుంటాడు. సో క్వశ్చన్స్ వచ్చేసి డైరెక్ట్గా అడుగుతుంటాడు వీటిలో. సో కేర్ఫుల్గా ఉండండి. క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ సర్వేయింగ్. అసలు ఏంటి ల్యాండ్ సర్వేయింగ్ అంటే, ఈ ల్యాండ్ సర్వేయింగ్లో మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ల్యాండ్ అంటున్నాం, సో ఎర్త్ మీద క్యాలిక్యులేట్ చేసే వాటిని వచ్చేసి ల్యాండ్ సర్వేయింగ్ అంటాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ సర్వేయింగ్లో టోపోగ్రాఫికల్ సర్వేయింగ్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టోపోగ్రాఫికల్ సర్వేయింగ్ ఇక్కడ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి ఎర్త్ మీద ఉన్నటువంటి రివర్స్ మౌంటైన్స్, కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కన్ఫ్యూజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. క్వశ్చన్ వచ్చేసి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో, ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రివర్స్ అంటే వాటర్ బాడీస్ అనమాట. సో దాని మీదనే ఇంకో కన్ఫ్యూజ్ క్వశ్చన్ ఉంది, అది కూడా చెప్తాను. సో రివర్స్, మౌంటైన్స్, ఫారెస్ట్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఓకే, అండ్ డ్యామ్స్. సో వీటన్నిటిని వచ్చేసి మనం మెజర్ చేస్తే, సర్వే చేస్తే దాన్ని టోపోగ్రాఫికల్ సర్వేయింగ్ అంటారు. కేర్ఫుల్గా వినండి, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ మొత్తం. సో డైరెక్ట్ అడుగుతుంటారు, ఇఫ్ యూ వాంట్ టు సర్వే ద మౌంటైన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్వేయింగ్ ఈజ్ యూజ్డ్? టోపోగ్రాఫికల్ సర్వేయింగ్, క్యాడస్ట్రల్ సర్వేయింగ్, ఓకే, ఆస్ట్రానామికల్ సర్వేయింగ్, జియోగ్రాఫికల్ సర్వేయింగ్, ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తుంటాడు. సో కాబట్టి టోపోగ్రాఫికల్ సర్వేయింగ్లో మనం ఏం చేస్తామంటే వాటర్ బాడీస్ లైక్ రివర్స్, మౌంటైన్స్, ఫారెస్ట్స్,
సో నెక్స్ట్ వన్ చూస్తే మనకు వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి క్యాడస్ట్రల్ సర్వేయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. క్యాడస్ట్రల్ సర్వేయింగ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే క్యాడస్ట్రల్ సర్వేయింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, మనకు ఒక అసెట్ ఉందనుకోండి, ఒక ఏరియా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్లోకి వచ్చేసి మనకు ఒక ల్యాండ్ ఉంది. సో ఈ ల్యాండ్ యొక్క ఫిక్స్డ్ పాయింట్స్ నుంచి మనము మెజర్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ లైన్స్ని మెజర్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని క్యాడస్ట్రల్ సర్వేయింగ్ అంటారు. ఓకే, సో క్యాలిక్యులేటింగ్ ద ల్యాండ్ ఏరియా ఆర్ అసెట్స్ ఆర్ ప్రాపర్టీ లైన్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ వన్ ఓనర్ టు అదర్ ఓనర్ ఈజ్ కాల్డ్ క్యాడస్ట్రల్ సర్వేయింగ్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి సిటీ సర్వేయింగ్. ఓకే, సో సిటీ సర్వేయింగ్లో మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రీట్స్, సీసీ రోడ్స్ కానీ, ఓకేనా. సో ఓవర్ హెడ్ ట్యాంక్స్, సో నీళ్ళ ట్యాంకులు అంటుంటాం మనం. సో ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఓహెచ్ ట్యాంక్స్ అంటారు, ఓవర్ హెడ్ ట్యాంక్స్. ఓకే, సో ఇలాంటివి వచ్చేసి మనం కన్స్ట్రక్ట్ చేస్తే సిటీలో వాటిని వచ్చేసి మనము సమ్ వాటర్ బాడీస్ కూడా ఉంటాయి కొన్ని, ఓకేనా. సో ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని సిటీ సర్వేయింగ్ అంటారు. సో సిటీ సర్వేయింగ్ అంటే వచ్చి సిటీలో ఉండేటువంటి యొక్క స్ట్రీట్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, సో ఇలాంటివి వచ్చేసి మనము చేస్తే వాటిని సిటీ సర్వేయింగ్ అంటారు. సో ల్యాండ్ సర్వేయింగ్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి, టోపోగ్రాఫికల్, క్యాడస్ట్రల్ అండ్ సిటీ సర్వేయింగ్. ఓకే, ఇది ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనము ల్యాండ్ సర్వేయింగ్లో 3 టైప్స్ డిస్కస్ చేసాము, టోపోగ్రాఫికల్, ఓకే, అండ్ క్యాడస్ట్రల్ అండ్ సిటీ సర్వేయింగ్. సో సెకండ్ వన్ చూస్తే మనకి ఏముందంటే సెకండ్ వన్ హైడ్రోగ్రాఫిక్. సెకండ్ వన్ వచ్చేసి హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే నేను చెప్పింది కన్ఫ్యూజ్ అవుతాను. సో ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ సర్వేయింగ్లో, టోపోగ్రాఫికల్ సర్వేయింగ్లో రివర్స్ డిస్కస్ చేసాము. సో హైడ్రోగ్రాఫిక్ ఇక్కడ కూడా హైడ్రో అని ఉంది, ఇక్కడ కూడా వాటరే కదా అంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్ డీల్స్ విత్ వాటర్ బాడీస్ లైక్ నావిగేషన్ సిస్టమ్, నావిగేషన్ ఇన్ సీ, సముద్రంలో వచ్చేసి నావిగేషన్ కోసం వచ్చేసి మనం సర్వేయింగ్ చేస్తాము. సో హార్బర్స్ని వచ్చేసి కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఇది చూస్తాము, ఓకేనా. సో మనం వచ్చేసి బ్యాంక్స్ అంటే ఒడ్డు, ఓకేనా. సో వాటిని కన్స్ట్రక్ట్ చేయడము, లేకుంటే డెప్త్ ఆఫ్ ది సీ, సో సముద్రం యొక్క డెప్త్ని కనుక్కోవడం కోసము. సో వీటన్నిటిని మనం సర్వే చేస్తే దాన్ని వచ్చేసి హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతుంటాడు. ఓకే, వాటర్ బాడీస్ అని మెన్షన్ చేస్తే మనం హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ అని ఆప్షన్ పెట్టాలి. సో వాటర్ బాడీస్, ద సర్వేయింగ్ ఆన్ ది వాటర్ బాడీస్ ఈజ్ కాల్డ్ హైడ్రోగ్రాఫికల్ సర్వేయింగ్. సో మనం వచ్చేసి ఫస్ట్ దాంట్లో టోపోగ్రాఫికల్ సర్వేయింగ్ అని చెప్పాను ల్యాండ్ సర్వేయింగ్లో, అక్కడ కూడా మనం రివర్స్ యూజ్ చేస్తాం. సో అక్కడ మనం ఆప్షన్ పెట్టకూడదు, ఓకేనా. సో వాటర్ బాడీస్ అంటే హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ అని ఆప్షన్ పెట్టాలి, ఓకేనా. సో ద డిటర్మినేషన్ ఆఫ్ ది సర్వేయింగ్ ఆన్ దిస్ వాటర్ బాడీస్ ఈజ్ కాల్డ్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ వన్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఆస్ట్రోనామికల్ సర్వేయింగ్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఆస్ట్రోనామికల్ అంటే, సో ఈ యొక్క సూర్యుడు, సో నక్షత్రాలు, సో స్టార్స్, సన్స్ యొక్క శాటిలైట్స్, సో వీటి గురించి వచ్చేసి మనం సర్వే చేస్తూ వచ్చేసి థర్డ్ వన్ ఆస్ట్రోనామికల్ సర్వే అంటారు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జియోలాజికల్ సర్వే ఒకటి ఉంది, జియోలాజికల్ సర్వే. ఇక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జియోలాజికల్ సర్వే అంటే మీనింగ్ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ మీద కానీ, ఎర్త్ లోపల కానీ, ఓకేనా, ఎర్త్ అండర్ ద ఎర్త్. సో ఇక్కడ వచ్చేసి ఏమన్నా ఫ్లాస్ ఉన్నాయా, ఏమన్నా వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఎర్త్ సర్ఫేస్లో ఏమన్నటువంటి ఖనిజాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, సో వాటి గురించి సర్వే చేసేది వచ్చేసి యొక్క జియోలాజికల్ సర్వేయింగ్, ఓకేనా. జియోలాజికల్ సర్వేయింగ్. సో జియో టెక్నాలజీ అని వచ్చి సివిల్ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనకి. సో జియో టెక్నాలజీ, సో అక్కడ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మొత్తము ఎర్త్ గురించి డిస్కస్ చేస్తారు. సో వచ్చేసి ఇది మనకు టోటల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ది సర్వేయింగ్ బేస్డ్ అపాన్ ది వాట్. సో ఇక్కడ వచ్చేసి నేచర్ ఆఫ్ ది ఫీల్డ్ సర్వే, ఎక్కడెక్కడ ఏ విధంగా మనం సర్వే చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మనం క్లాసిఫికేషన్ చేయడం జరిగింది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ వరకు మనకి క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు చూస్తే మనం వచ్చేసి ఎర్త్ సర్ఫేస్ వచ్చేసి ఒక అబ్లేట్ స్ప్రైడ్ షేప్లో ఉందని చెప్పాను. కానీ కొన్ని ప్లేస్లో నేను వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి మెజర్ చేయాలంటే ఏదైనా 2 పాయింట్స్, రిలేటివ్ పాయింట్స్ యొక్క మెజర్మెంట్స్ చేయాలంటే కన్నా ఎర్త్ సర్ఫేస్ యొక్క కర్వేచర్ని కన్సిడర్ చేసుకోవాలి జనరల్గా. కానీ మనం చేసే మెజర్మెంట్స్లో ఎర్త్ యొక్క సర్ఫేస్ కర్వేచర్ అనేటువంటి కన్సిడర్ చేయము. సో బేస్డ్ అపాన్ ది కన్సిడరేషన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ కర్వేచర్, ఓకే, వీఆర్ డివైడింగ్ దిస్ సర్వేయింగ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, ద ఫస్ట్ వన్ వచ్చేసి సర్వేయింగ్ వచ్చేసి మనము 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాము బేస్డ్ అపాన్ ది కన్సిడరేషన్ ఆఫ్ దిస్ ఎర్త్ కర్వేచర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ప్లేన్ సర్వేయింగ్. చాలా కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్ పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ప్లేన్ సర్వేయింగ్. నెక్స్ట్ వచ్చేసి జియోడెటిక్ సర్వేయింగ్. ఓకే, ప్లేన్ సర్వేయింగ్, జియోడెటిక్ సర్వేయింగ్. ఇక్కడ ఏంటి ప్లేన్ సర్వేయింగ్, జియోడెటిక్ సర్వేయింగ్ అంటే ఇక్కడ నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఎర్త్ వచ్చేసి ఈ షేప్లో ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకుంటే
ఇది క్యూ అనుకుంటే ఇది ఆర్ అనుకుంటున్నాను. చాలా కేర్ఫుల్గా వినండి, ఓకేనా. సో ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఈ షేప్లో ఉండొచ్చు, ఈ షేప్లో ఉండొచ్చు, ఈ షేప్లో ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క ఎర్త్ యొక్క కర్వేచర్ గుండా పోయేటువంటి ఒక లైన్స్ వచ్చేసి ఈ లైన్ వచ్చేసి లెవెల్ లైన్ అంటారు. లెవెల్ లైన్, ఓకేనా. లెవెల్ లైన్ అంటే ఏంటంటే ఎర్త్ యొక్క కర్వేచర్ లాగానే ఇంకో లైన్ మీ లోపల ఉంటే కినా ఆ లైన్ వచ్చేసి లెవెల్ లైన్ అంటారు. సో ఆ లెవెల్ లైన్ వచ్చేసి మనం తీసుకున్న పాయింట్స్ కూడా పోతూ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ ఒక లెవెల్ లైన్, ఇక్కడ లెవెల్ లైన్, ఇక్కడ ఒక లెవెల్ లైన్ ఉంది. సో ఈ 3 లెవెల్ లైన్స్ వచ్చేసి మనం తీసుకున్న పాయింట్స్ని వచ్చేసి ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ చేసినాయి. యాక్చువల్గా ఇది వచ్చేసి ట్రయాంగిల్ అంటే ఈ షేప్లో కరెక్ట్గా లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఉండాలి. కానీ ఈ ట్రయాంగిల్ ఎలా ఉందంటే కేర్ఫుల్గా వినండి, ఓకే, ఈ షేప్లో ఉంది. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా ఫామ్ అయినటువంటి యొక్క సర్క్యులర్ షేప్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ని దీన్ని గ్రేట్ సర్కిల్ అంటారు. గ్రేట్ సర్కిల్ అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సో మనకు వచ్చేసి ప్లేన్ సర్వేయింగ్, జియోడెక్టిక్ సర్వేయింగ్ అని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇది ఎందుకు డివైడ్ చేశానో ఇక్కడ చెప్తున్నా, ఓకేనా. సో కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క లెవెల్ లైన్ అటువంటివి వచ్చేసి మనకి 3 పాయింట్స్ని వచ్చేసి ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసినాయి. యాక్చువల్లీ ఇది ట్రయాంగిల్ కానీ సో సర్కిల్ అనుకుంటాము, ఓకేనా. సో సర్కిల్ షేప్లో ఉంది. సో ట్రయాంగిల్ అంటే ఈ షేప్లో ఉండాలి కాబట్టి సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క ట్రయాంగిల్లో, ఈ యొక్క సర్కిల్లో మనం వచ్చేసి ఈ యొక్క ఎర్త్ యొక్క కర్వేచర్ని కన్సిడర్ చేసుకుంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్కి యాంగిల్ చూస్తే తీటా వచ్చేసి గ్రేటర్ దెన్ 90 ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్లో చూస్తే ఇక్కడ తీటా వచ్చేసి లెస్ దెన్ 90 ఉంటుంది. ఇక్కడ లెస్ దెన్ 90 ఉన్నప్పుడు ద టోటల్ యాంగిల్ ఇన్ ద ట్రయాంగిల్ వచ్చేసి 180 degrees. ఎస్ ఆర్ నో? ద టోటల్ యాంగిల్ ఇన్ ద ట్రయాంగిల్ వచ్చేసి 180 degrees. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూస్తే ఈ యొక్క గ్రేట్ సర్కిల్లో ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ చూస్తే టోటల్ వచ్చేసి యాంగిల్ ఎంత ఉంటుందంటే తీటా గ్రేటర్ దెన్ 180 ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఎర్త్ సర్ఫేస్ కన్సిడర్ చేసుకున్నప్పుడు వచ్చేసి ట్రయాంగిల్ ఈ విధంగా ఫామ్ అయింది. ఎర్త్ యొక్క సర్ఫేస్ను కర్వేచర్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ట్రయాంగిల్ మనకి ఈ విధంగా ఫామ్ అయింది. ఎస్ ఆర్ నో? సో కేర్ఫుల్గా వినండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి లెవెల్ లైన్స్ ద్వారా ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ వచ్చేసి మనకు వచ్చేసి యాంగిల్ ఆఫ్ టోటల్ యాంగిల్ ఇన్సైడ్ దిస్ ట్రయాంగిల్ వచ్చేసి 180 కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసి 180 ఎగ్జాక్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ప్లేన్ సర్వేయింగ్, జియోడెక్టిక్ సర్వేయింగ్ అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ను కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం మెజర్ చేస్తే దాన్ని జియోడెక్టిక్ సర్వేయింగ్ అంటారు. కేర్ఫుల్గా వినండి. ఎర్త్ యొక్క కర్వేచర్ను కన్సిడర్ చేసుకొని మెజర్ చేస్తే దాన్ని వచ్చేసి జియోడెక్టిక్ సర్వేయింగ్ అంటారు. సో ఎర్త్ యొక్క సర్ఫేస్ను కర్వేచర్ను వచ్చేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటే సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఎర్త్ యొక్క కర్వేచర్ని కన్సిడర్ చేసుకోలేదు కాబట్టి నాకు వచ్చేసి ఏరియా వచ్చేసి రిడక్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ వచ్చేసి జియోడెక్టిక్ సర్వేయింగ్ అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ని వచ్చి కన్సిడర్ చేసుకుంటున్నా. సో ప్లేన్ సర్వేయింగ్లో ఎర్త్ యొక్క సర్ఫేస్ని కన్సిడర్ చేసుకోవడం లేదు. ఫస్ట్ పాయింట్, ఓకేనా. సో బేస్డ్ అపాన్ దిస్ కన్సిడరేషన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ కర్వేచర్, సో వీఆర్ డివైడింగ్ ది సర్వేచర్ ఇంటూ సర్వేయింగ్ ఇంటూ 2 types. దట్ ఈస్ ద ప్లేన్ సర్వేయింగ్ అండ్ జియోడెక్టిక్ సర్వేయింగ్. ఓకే, జియోడెక్టిక్ సర్వేయింగ్. ఇక్కడ చూస్తే ఈ యొక్క ట్రయాంగిల్ ఎర్త్ యొక్క లెవెల్ లైన్స్ ద్వారా ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్లో వచ్చేసి మనము ప్లేన్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి సమ్ ఏరియా వచ్చేసి మిస్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సమ్ ఏరియా మిస్ అయిపోతుంది. సో కాబట్టి వచ్చేసి ప్లేన్ సర్వేయింగ్ అనేది ఏరియా ఆఫ్ దిస్ ల్యాండ్ వచ్చేసి లెస్ దెన్ 250 square kilometers ఉన్నప్పుడు మాత్రమే ప్లేన్ సర్వేయింగ్ యూజ్ చేస్తాము. ఏదైనా ఒక ఏరియాని వచ్చేసి మనం కన్సిడర్ చేసుకోవాలి, మెజర్ చేయాలి అంటే, సర్వే చేయాలి అంటే సో ఆ యొక్క ఏరియా వచ్చేసి లెస్ దెన్ 250 kilometers square అంటే 250 kilometers square కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ప్లేన్ సర్వేయింగ్ యూజ్ చేస్తాము. లేకుంటే మనకు మెజర్మెంట్స్ వచ్చేసి ఎర్రర్స్ వస్తాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాం. సో మెజర్మెంట్స్ ఎర్రర్స్ వస్తాయి కాబట్టి మనకు వచ్చేసి ఏరియా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ప్లేన్ సర్వేయింగ్ యూజ్ చేస్తాము. ఇన్ కేస్ ఏరియా గ్రేటర్ దెన్ 250 square kilometers కైనా ఉంటే కన్నా అప్పుడు ప్లేన్ సర్వేయింగ్ యూజ్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. సో కాబట్టి టు అవాయిడ్ దట్ ఎర్రర్స్ వెన్ ద ఏరియా ఆఫ్ దిస్ ల్యాండ్ which we want to measure it is greater than 250 square kilometers, then we will use this geodetic surveying. Okay, so area of this measurement of this land with the help of geodetic surveying is greater than 250 square kilometers. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో which of the following option is correct for plane surveying? Area is less than 250 square meters, area greater than 250 square kilometers, area equal to 250 square kilometers. సో 250 ఇవ్వచ్చు, 450 ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి సో ప్లేన్ సర్వేయింగ్లో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ దిస్ మెజర్మెంట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ వచ్చేసి 250 square kilometers కంటే తక్కువ ఉండాలి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క ఎర్త్ యొక్క కర్వేచర్ని కన్సిడర్ చేసుకోము. సో వెన్ ఎవర్ వీఆర్ కన్సిడరింగ్ ద ఎర్త్ సర్ఫేస్
డ్యూరింగ్ ద సర్వేయింగ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జియోడెటిక్ సర్వేయింగ్. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఏడబ్ల్యూలో అడిగిన క్వశ్చన్స్ ఇవి రెండు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఎర్త్ యొక్క సర్ఫేస్ కన్సిడర్ చేసుకుంటే ఏంటి, కన్సిడర్ చేసుకోకుంటే ఏంటి వచ్చేసి నేను ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి అట్లీస్ట్ మనము 5-6 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తుంటాం, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కేర్ఫుల్గా నోట్ చేసుకుంటున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకు వచ్చేసి సర్వేయింగ్ చేసేటప్పుడు ప్రిన్సిపల్స్ యూజ్ చేయాలి మనం. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెంట్రిఫికల్ పంప్స్ తీసుకుంటే మనకి ఏ ప్రిన్సిపల్ అంటే ఫోర్స్డ్ వర్టెక్స్ ప్రిన్సిపల్ అనేటువంటి యూజ్ చేస్తున్నాం. ఎస్ సార్, అసలు ఈ ఫోర్స్డ్ వర్టెక్స్ అంటే ఏంటి? వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ ఆఫ్ దిస్ ఇంపెల్లర్. ఎస్ సార్, సో సిమిలర్లీ ఇక్కడ సర్వేయింగ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఏ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలనేటువంటిది ఈ క్వశ్చన్ ఇక్కడ. సో ఓకేనా, సో మనకు వచ్చి సెంట్రిఫికల్ పంప్స్లో ఫోర్స్డ్ వర్టెక్స్ ప్రిన్సిపల్ ఎలా యూజ్ చేస్తున్నామో, సో ప్రతి మెజర్మెంట్స్కి, ప్రతి ఆబ్జెక్ట్కి, ప్రతి థింగ్కి వచ్చేసి ఒక ప్రిన్సిపల్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ సర్వేయింగ్కి అవసరమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్ చూస్తే మనకి ఇక్కడ, సో దేర్ ఆర్ 2 types of principles are there. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్. ఓన్లీ 2 points ఉన్నాయి. 2 points మస్ట్ అండ్ షుడ్ యూ షుడ్ లెర్న్. ఓకే, సో హియర్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్ ఈస్ లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్. ఓకే, హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ యొక్క లొకేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే బై మెజరింగ్ ఓకే ఫ్రమ్ 2 నియరెస్ట్ పాయింట్స్ ఆఫ్ రిఫరెన్స్. చాలా కేర్ఫుల్గా ఉండి, లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్. ఒక పాయింట్ యొక్క లొకేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేనేం చేస్తున్నానంటే దానికి నియరెస్ట్గా ఉన్నటువంటి 2 రిఫరెన్స్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఈ పాయింట్ ఎక్కడో ఉంది, ఈ పాయింట్ యొక్క క్యాలిక్యులేషన్ కావాలి నాకు. ఈ పాయింట్ ఎక్కడ ఉంది, దాని యొక్క ఎలివేషన్ ఏంటి, దాని యొక్క డిస్టెన్స్ ఏంటి, దాని యొక్క డైరెక్షన్ ఏంటి. సో ఇక్కడ నేను వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఆ పాయింట్ నాకు అన్నోన్ పాయింట్. ఎస్ఆర్నో, నాకు ఆ పాయింట్ తెలియదు అసలు. సో ఎక్కడ ఉందో తెలియదు, ఏ ఎలివేషన్లో ఉందో తెలియదు, ఏ టైప్లో ఉందో తెలియదు. ఓకేనా, ఏ డైరెక్షన్లో ఉందో కూడా నాకు తెలియదు. సో అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నాకు దగ్గరగా ఉన్నటువంటి, నేను యూజ్ చేసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్, మెజరింగ్ చేయడానికి యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర వచ్చేసి నేను 2 points తీసుకుంటాను. దీస్ 2 points ఆర్ రిఫరెన్స్ పాయింట్స్ ఆర్ నోన్ పాయింట్స్. ఓకే, నోన్ పాయింట్స్, మనకు తెలిసిన పాయింట్స్ వచ్చేసి రిఫరెన్స్ పాయింట్స్ అంటారు. సో ఈ బేస్ చేసుకొని ఈ రిఫరెన్స్ పాయింట్స్ నేను జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఈ జాయిన్ చేసిన తర్వాత ఈ యొక్క పాయింట్ నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తే, ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 degreesతో మీట్ అయింది అనుకుంటే, ఓకేనా, ఇక్కడ ఫస్ట్ కేసు చెప్తున్నా, ఎలా మెజర్ చేయాలో ఫస్ట్ కేసు చెప్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ 90 degreesతో మెజర్ చేస్తే ఈ పాయింట్ నువ్వు మెజర్ చేసే పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్ సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, లైక్ చైన్ సర్వేయింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. చైన్ సర్వేయింగ్ వచ్చేసి లీనియర్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తాము, కంపాస్ సర్వేయింగ్ యాంగులర్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాను నేను అవి. సో ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఈ పాయింట్ మెజర్ చేయాలంటే నేను 2 రిఫరెన్స్ పాయింట్స్, నియరెస్ట్గా ఉన్నటువంటి 2 రిఫరెన్స్ పాయింట్స్ బేస్ చేసుకొని నేను మెజర్ చేస్తాను. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ మనకి. సో లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 2 నియరెస్ట్ పాయింట్స్ విత్ ఆర్ రిఫరెన్స్. సో ఈ 2 నియరెస్ట్ పాయింట్స్ మనం రిఫరెన్స్ పాయింట్స్గా అనుకొని సో ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ పాయింట్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ సర్వేయింగ్ అంటారు. సో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. లేదా ఇక్కడ నుంచి యాంగిల్ మెజర్ చేయొచ్చు. సో ఈ యాంగిల్ ఆల్ఫా అనుకొని, సో ఎంత ఎలివేషన్లో ఉందో క్యాలిక్యులేట్, ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎంత ఎలివేషన్లో ఉందో క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏ డైరెక్షన్లో ఉందో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా ఇక్కడ వచ్చేసి మనకి యాంగిల్ బీటా అనుకొని ఇక్కడ నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్. ఓకేనా, సో లొకేషన్ గుర్తుపెట్టుకునే పాయింట్ చాలా ఇంపార్టెంట్. లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్ బై మెజరింగ్ 2 నియరెస్ట్ పాయింట్స్ కన్సిడరింగ్ యాజ్ రిఫరెన్స్ పాయింట్స్. ఈ 2 నియరెస్ట్ పాయింట్స్ మనం రిఫరెన్స్ పాయింట్స్గా అనుకొని, సో అక్కడ నుంచి మనకు రిక్వైర్డ్ పాయింట్ ఏ ఎలివేషన్లో ఉంది, ఏ డిస్టెన్స్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉందో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ పాయింట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్లో మనకు వచ్చేసి ఓన్లీ 2 points ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో సెకండ్ పాయింట్కి వస్తే సెకండ్ పాయింట్స్ వర్కింగ్ ఫ్రమ్, చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. వర్కింగ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా క్వశ్చన్ చాలాసార్లు వచ్చేసి మనకి ఏడబ్ల్యూ ప్రీవియస్లో కూడా అడిగాడు ఇది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అంటాడు. సో ఒక ఆప్షన్లో వచ్చేసి ఇది ఉంటుంది ఖచ్చితంగా. సో హోల్ టు పార్ట్ ఏంటి? హోల్ టు పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర వచ్చేసి ఒక పెద్ద ఏరియా ఉందనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ టోటల్గా నువ్వు మెజర్ చేయలేవు కాబట్టి ఈ ల్యాండ్ వచ్చేసి చిన్న ఏరియా కన్సిడర్ చేసుకొని, ఓకేనా, హోల్ టు ద పార్ట్, ఓకే, చిన్న ఏరియా కన్సిడర్ చేసుకొని నువ్వు మెజర్ చేయొచ్చు.
ఇది వన్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్, ఓకేనా. సో లేదా ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ టైప్ ఆఫ్ ఏరియా ఉందనుకుంటే, ఇక్కడ నువ్వేం చేస్తావంటే ఇది నీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్, ఈ ల్యాండ్ని వచ్చేసి నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి సర్వేయింగ్ ద్వారా. నువ్వు యూజ్ చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, సో సెకండ్ ప్రిన్సిపల్ మనం యూజ్ చేస్తున్నాం ఏంటంటే హోల్ టు ద పార్ట్. అసలు ఏంటి ఈ హోల్ టు ద పార్ట్ అంటే, హోల్ ఏరియా, నీ దగ్గర ఉన్నటువంటి టోటల్ ఏరియాను నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. సో టోటల్ ఏరియాని కన్సిడర్ చేసుకొని నువ్వేం చేస్తావంటే ఈ పాయింట్స్ దగ్గర వచ్చేసి, ఈ పాయింట్స్ దగ్గర, ఓకేనా, ఈ పాయింట్స్ దగ్గర మనం ఏం చేస్తామంటే మనం లొకేటర్స్ పెడతాం అనమాట. లొకేటర్స్ అంటే ఏంటంటే మనకు లొకేషన్ గుర్తుండడం కోసం వచ్చేసి లొకేటర్స్ పెడతాం. ఈ లొకేటర్స్ హైలీ ప్రెసిజన్ లొకేటర్స్. సో హైలీ యాక్యురసీ ఉండాలి ఈ పాయింట్స్కి. సో కరెక్ట్గా పెట్టాలన్నమాట, ఎందుకంటే ఇది దాటితే వచ్చేసి ఈ పాయింట్ క్రాస్ చేస్తే నీ ల్యాండ్ కాదు, ఓకేనా. సో కాబట్టి హైలీ ప్రెసిజన్ లొకేటర్స్ పెట్టాలి ఇక్కడ, ఓకే. సో తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఒక 4 పాయింట్స్ 3 పాయింట్స్ నువ్వు లొకేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్కి యాక్యురసీ అవసరం లేదు, ఎందుకంటే విత్ ఇన్ యువర్ ల్యాండ్ ఉంది కాబట్టి, నీ ల్యాండ్ లోపలే ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్కి నీకు యాక్యురసీ అవసరం లేదు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ పాయింట్స్ మాత్రం హైలీ యాక్యురసీగా మనం వచ్చేసి లొకేట్ చేయాలి. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఈ పాయింట్స్ నేను జాయిన్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ని జాయిన్ చేసిన తర్వాత నేను ఈచ్ పాయింట్ని వచ్చేసి కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నాను, ఓకే. సో ఇలా కనెక్ట్ చేస్తే నాకు వచ్చేసి ఈ షేప్లో వచ్చింది. ఇప్పుడు నాకేమైంది, సో ఈచ్ పాయింట్ వచ్చేసి ఏమైంది, ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది. ఎస్ ఆర్ నో. ఇప్పుడు నేను మెజర్ చేయడం ఈజీ కదా. సో ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా. ట్రయాంగిల్లో ఏ టైప్ యాంగిల్స్ ఉన్నాయి మెజర్ చేయడం ఈజీ కదా. సో ఇది ఒక స్క్వేర్ ఫామ్ అయింది. సో ఒక లైన్ డ్రా చేస్తే నాకు ఇదొక ట్రయాంగిల్ వస్తుంది, ఎస్ ఆర్ నో. సో ఇట్ విల్ టెల్ ట్రయాంగిలేషన్ అంటే ట్రయాంగిల్ ఫామ్ చేసుకొని మనం మెజర్ చేస్తే మనకు ఈజీ అవుతుంది. అది ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ హౌ వీఆర్ వర్కింగ్, దట్స్ ఇట్. ఇక్కడ ఎలా వర్క్ చేస్తున్నాము, సో సెంట్రిఫికల్ పంప్ ఎలా వర్క్ చేస్తుంది, ఫోర్స్డ్ వర్టెక్స్. ఇక్కడ మనం ఎలా వర్క్ చేస్తున్నాం సర్వేయింగ్లో, సో ట్రయాంగిలేషన్ ఫామ్ చేసుకొని ఈజీగా మెజర్ చేస్తున్నాం, ఈజీనెస్ కోసం, ఎస్ ఆర్ నో. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ ద 2 ప్రిన్సిపల్స్ ఇన్ ద సర్వేయింగ్, ఓకేనా. సో సర్వేయింగ్లో మనకు 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్ బై మెజరింగ్ ఫ్రమ్ 2 నియరెస్ట్ రిఫరెన్స్ పాయింట్స్, ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వర్కింగ్ ఫ్రమ్ హోల్ టు ద పార్ట్. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతుంటాడు ఈ క్వశ్చన్స్, ఓకేనా. సో ఇది మనకు ప్రిన్సిపల్స్ కంప్లీట్ చేసాం ఇప్పటివరకు మనం, ఓకే. సో ఇప్పుడు వరకు మనకు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సర్వేయింగ్ అని డిస్కస్ చేసాము. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సర్వేయింగ్ డిస్కస్ చేసాము, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఎర్త్ యొక్క సర్ఫేస్ అబ్లేట్ స్పెరాయిడ్ ఉంటుందని చెప్పాను. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్ చెప్పాను, ఓకేనా. సో క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ దిస్ కన్సిడరేషన్ ఆఫ్ ఎర్త్ యొక్క కర్వేచర్. సో ఎర్త్ యొక్క కర్వేచర్ని కన్సిడర్ చేసుకొని క్లాసిఫికేషన్ చెప్పాను. సో బేస్డ్ అపాన్ ది మెజర్మెంట్స్ ఎర్త్ మీద రివర్స్ ఉన్నాయా, లేకుంటే ల్యాండ్స్ ఉన్నాయా, లేకుంటే ఫారెస్ట్ ఉన్నాయా, అది క్లాసిఫికేషన్ చెప్పాను, ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఏ టైప్ ఆఫ్ సర్వేయింగ్, ప్లేన్ సర్వేయింగా లేకుంటే జియోడెక్టిక్ సర్వేయింగ్గా చెప్పాను, ఓకే. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్ డిస్కస్ చేశాను. సో వీటిలో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను నేను. సో ఇప్పుడు చూస్తే టోటల్గా మనం సర్వేయింగ్ యూజ్ చేసి ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఇక్కడ క్వశ్చన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో సర్వేయింగ్ యూజ్ చేసుకుని మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఓకే. వాట్ వీఆర్ మెజరింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ది సర్వేయింగ్. సో ఏమేమి మెజర్ చేస్తున్నామంటే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హారిజెంటల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాము. సెకండ్ పాయింట్ వర్టికల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాము. హారిజెంటల్ డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాము, వర్టికల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాము. హారిజెంటల్ డిస్టెన్స్ అంటే లెంత్, వర్టికల్ డిస్టెన్స్ అంటే హైట్, ఎస్ ఆర్ నో. సో లెంత్ని మెజర్ చేస్తున్నాము, హైట్ని మెజర్ చేస్తున్నాము. థర్డ్ పాయింట్ వచ్చేసి హారిజెంటల్ యాంగిల్స్ని కూడా మెజర్ చేస్తున్నాము. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి వర్టికల్ యాంగిల్స్ మెజర్ చేస్తున్నాము. చాలా కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడే మనకు సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో అప్ టు నౌ వచ్చేసి వి డిస్కస్డ్ అబౌట్ బేసిక్స్ ఓన్లీ. సో ఇప్పటి వరకు మనం బేసిక్స్ మాత్రమే డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు, ఓకేనా. సో టోటల్గా వచ్చేసి మనము 4 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ చేస్తున్నాము. సో హారిజెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, హారిజెంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్, దట్స్ ఇట్, నథింగ్ ఈజ్ దేర్. టోటల్ సర్వేయింగ్లో మనం చేసే వర్క్ ఏంటంటే హారిజెంటల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాము, యాంగిల్స్ మెజర్ చేస్తున్నాము, అంతే, ఏం చేయట్లేదు సర్వేయింగ్లో, ఓకే. డిస్టెన్స్ను యాంగిల్స్ మాత్రం మెజర్ చేస్తున్నాము, దట్ హారిజెంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్సెస్, హారిజెంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనము ఈ విధంగా హారిజెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, హారిజెంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్ మెజర్ చేయడానికి మనం ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాము క్వశ్చన్, ఓకే. లిజన్ కేర్ఫుల్లీ. సో టు మెజర్ దిస్ హారిజెంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్సెస్ అండ్ హారిజెంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్, వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ యూజింగ్, ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి చైన్, ఓకే. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ చైన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది చైన్, ఇఫ్ వీ సర్వే
దెన్ ఇట్ ఈస్ కాల్డ్ చైన్ సర్వేయింగ్. చైన్ సర్వేయింగ్ మనం పల్లెల్లో ల్యాండ్ మెజర్ చేయడం కోసము చైన్ లింకులు ఉంటాయన్నమాట, లింకులు. సో వచ్చేసి చైన్ బేస్ చేసుకొని ఒక లింక్ ఈ షేప్లో ఉంటుంది, ఓకేనా. సో ఈ లింక్తో మనము చైన్తో మనం మెజర్ చేస్తాను చైన్ సర్వేయింగ్ అంటారు, ఓకే. సో చైన్ సర్వేయింగ్ యూజ్ చేసి మనము లెన్స్ మెజర్ చేస్తాం, హార్జెంటల్ డిస్టెన్స్. మనం ల్యాండ్ వచ్చేసి హార్జెంటల్ డిస్టెన్స్ మెజర్ చేస్తాం అంతే. సో హైట్స్ మెజర్ చేయం, ల్యాండ్ హైట్లో ఉండదు, ఓకే. సో ల్యాండ్ మన భూమి పల్లెలో ఉన్నటువంటి భూములు వచ్చేసి సో చైన్తో మెజర్ చేస్తాం, ఎంత ఎన్ని లింకులు ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తారు, మీరు విని ఉంటారు ఆల్మోస్ట్ నాకు తెలిసి, ఓకేనా. సో చైన్ సర్వేయింగ్ యూజ్ చేసి మనము లెన్స్ మెజర్ చేస్తాము. సో ఎందుకు యూజ్ చేస్తాం తర్వాత చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క హార్జెంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్సెస్ని, హార్జెంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్ మెజర్ చేయడం కోసము మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తామో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. సో ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది, ఓకేనా. సో చైన్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయడం వల్ల దాన్ని చైన్ సర్వేయింగ్ అంటారు. సో కంపాస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కంపాస్ సర్వేయింగ్ అంటారు. లిజన్ కేర్ఫుల్లీ, చైన్ యూజ్ చేసి మనం సర్వే చేస్తే చైన్ సర్వేయింగ్, కంపాస్ యూజ్ చేసి చేస్తే కంపాస్ సర్వేయింగ్, అండ్ ట్రావెర్సింగ్, ఓకే. ఫోర్త్ వన్ లెవెలింగ్, ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేసి థియోడెటిక్ సర్వేయింగ్. సో టాకోమెట్రీ, ఓకే. కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో సిలబస్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనము. సో ఓకేనా, టోటల్ సిలబస్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. సో సిక్స్త్ వన్ టాకోమెట్రీ. సో సెవెంత్ వన్ వచ్చేసి ఈడిఎం అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెట్ డిస్టెన్స్ మెజరింగ్, ఓకే. సో ఎయిత్ వన్ వచ్చేసి జీపీఎస్, ఓకే. నైన్త్ వన్ వచ్చేసి జీఐఎస్, ఓకే. జీపీఎస్ అంటే మీకు తెలుసు. సో జీఐఎస్ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, చాలా 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 ఇంపార్టెంట్, ఓకే. సో టెన్త్ వన్ వచ్చేసి టోటల్ స్టేషన్, ఓకే. టోటల్ స్టేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈడిఎం ప్లస్ థియోడెటిక్ రెండింటిని కలిపి ఒక ఇన్స్ట్రుమెంట్స్ని ప్రిపేర్ చేశారు, దాన్నే టోటల్ స్టేషన్ అంటారు. ఈ టోటల్ స్టేషను ఈడిఎం, ఓకే. చాలా కేర్ఫుల్గా ఉండండి, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో టోటల్ స్టేషన్ను ఈడిఎంను యూజ్ చేసి మనము హార్జెంటల్ డిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు, వర్టికల్ డిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు, హార్జెంటల్ యాంగిల్ మెజర్ చేయొచ్చు, వర్టికల్ యాంగిల్ మెజర్ చేయొచ్చు. సో ఈ యొక్క ఈడిఎం టోటల్ స్టేషను ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము టోటల్ 4 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ రెండింటిని మనం ఆల్రౌండర్స్ అంటారు. సో అన్ని మెజర్ చేస్తాం ఈ రెండింటితో. రిమైనింగ్ వచ్చేసి మనం చూస్తే ఒక్కొక్కటి మెజర్ చేస్తుంది. చైన్ సర్వేయింగ్ చూసుకుంటే హార్జెంటల్ డిస్టెన్స్ మెజర్ చేసుకుంటే, కంపాస్ తీసుకుంటే హార్జెంటల్ యాంగిల్స్ మాత్రం మెజర్ చేస్తుంది. సో ఇట్లా ఈ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుని ఒక్కొక్క టైప్ ఆఫ్ సర్వేయింగ్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను సిలబస్ చూస్తాను, ఓకే. చాలా కేర్ఫుల్గా వినండి ఇక్కడ. సో మీకు వచ్చేసి ఒక ఐడియా తీసుకొని వచ్చాను ఇప్పటివరకు సర్వేయింగ్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా మెజర్ చేస్తాము, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఏంటి, సో టోటల్గా వచ్చేసి మనకు ఇక్కడ రావడం జరిగింది. సో సర్వేయింగ్ యూజ్ చేసి మనం ఏమేమి మెజర్ చేస్తామంటే హార్జెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, హార్జెంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్, ఎస్ఆర్. సో ఇప్పుడు మనకి ఏంటంటే హార్జెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ని, హార్జెంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్స్ని ఏ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మెజర్ చేస్తామంటే చైన్స్, కంపాస్, లెవెలింగ్, థియోడెటిక్, టోటల్ స్టేషన్, జీపీఎస్, ఈడిఎం, సో ఇవి వచ్చేసి జిఏఎస్. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనం మెజర్ చేస్తున్నాం, సర్వేయింగ్ చేస్తున్నాం కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది చైన్ సర్వేయింగ్, కంపాస్ సర్వేయింగ్, ట్రావెర్స్ సర్వేయింగ్, లెవెలింగ్ సర్వేయింగ్, లైక్ దిస్, ఓకే. సో ఇప్పుడు సిలబస్లోకి ఎంటర్ అవుతాం. మనకి ఇక్కడ టోటల్గా వచ్చేసి మనము ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం యొక్క సిలబస్ని వచ్చేసి నేను టోటల్గా వచ్చేసి 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. చాలా కేర్ఫుల్గా వినండి. సో 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎలా డివైడ్ చేశానంటే సో ఇక్కడ చూస్తే నాకు తెలిసి మీరు ఈ డివిజన్ అనేది ఎక్కడ చూసి ఉండరు. సో కేర్ఫుల్గా వినండి, ఓకేనా. సో మనకి టోటల్గా వచ్చేసి ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, టోటల్గా 10 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఏ విధంగా డివైడ్ చేశానంటే సో టోటల్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆర్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ యొక్క సర్వేయింగ్ సిలబస్ ఇది, ఓకేనా. సో సిఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే పార్ట్ 1లో హార్జెంటల్ డిస్టెన్స్ని మెజర్మెంట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే చైన్ సర్వేయింగ్, టాకోమీటర్, టోటల్ స్టేషన్, ఈడిఎం, ఓకేనా. ఈ విధంగా రౌండ్ చేశానంటే మీనింగ్ ఏంటంటే సో ఇది ఈ ఒక్క చోటే కాదు, రిమైనింగ్ ప్లేసెస్లో కూడా ఉంటే దాన్ని రౌండ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు, ఓకేనా. ఈ సిలబస్ని వచ్చేసి మన యొక్క గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో మీరు వచ్చేసి ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూస్తే పార్ట్ 1 హార్జెంటల్, టోటల్గా నేనేం చెప్పాను 4 పార్ట్స్ ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే హార్జెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, హార్జెంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్, ఓకే. టోటల్గా వచ్చేసి 4 ఉన్నాయి. సో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. హార్జెంటల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఏమేమి సర్వేయింగ్ చేస్తాము అంటే సో కేర్ఫుల్గా వినండి. ఇక్కడ చైన్ సర్వేయింగ్ యూజ్ చేస్తాము, చైన్ సర్వేయింగ్, సో లేదా వచ్చేసి టాకోమీటర్ లేదా టోటల్ స్టేషన్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టెన్స్ మెజర్మెంట్, ఓకే. సో ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనము హార్జెంటల్ డిస్టెన్స్ మెజర్ చేస్తాము, ఓకే. సో పార్ట్ 2 తీసుకుంటే పార్ట్ 2లో ఏం చెప్పాను వర్టికల్ డిస్టెన్స్ మెజర్మెంట్, సో వర్టికల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి మనకు టోటల్ స్టేషను, ఈడిఎం, టాకోమెట్రీ, లెవెలింగ్. సో ఈ టాకోమెట్రీలో మళ్ళీ స్టాడియా టాకోమెట్రీ, టాంజెన్షియల్ టాకోమెట్రీ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెండింటి నుంచి మనము, ఓకే.
సో ఇది పార్ట్ 2లో వర్టికల్ డిస్టెన్స్. నెక్స్ట్ పార్ట్ 3కి వస్తే మనకు వచ్చేసి పార్ట్ 3లో హార్జెంటల్ యాంగిల్స్ మెజర్ చేస్తాం. సో హార్జెంటల్ యాంగిల్స్ మెజర్ చేయడానికి కోసం మనం కంపాస్ సర్వేయింగ్, థియోడలైట్, టోటల్ స్టేషన్, ఈడిఎం. ఓకే, సో అట్లనే వర్టికల్ యాంగిల్స్ మెజర్ చేయడానికి థియోడలైట్, క్లినోమీటర్, టోటల్ స్టేషన్, ఈడిఎం. ఇక్కడ టోటల్గా చూస్తే మనకు 4 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత టోటల్గా ఇక్కడ చూస్తే టోటల్ స్టేషను, ఈడిఎం, టోటల్ స్టేషను, ఈడిఎం, టోటల్ స్టేషన్, ఈడిఎం, టోటల్ స్టేషన్, ఈడిఎం. ఈ టోటల్ స్టేషన్, ఈడిఎం అనేటువంటివి సో టోటల్ హార్జెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, హార్జెంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది టోటల్ మనకు సిలబస్. ఓకేనా, సిలబస్ చూసి మీరు భయపడద్దు. సో సిలబస్లో మనకు వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్కటి మెజర్ చేస్తుంది. సో ఈ 4 తీసుకుంటే హార్జెంటల్ డిస్టెన్స్ మెజర్ చేస్తాయి, ఇవి తీసుకుంటే వర్టికల్ డిస్టెన్స్, ఇవి హార్జెంటల్ యాంగిల్, ఇవి వర్టికల్ యాంగిల్. ఇది టోటల్ సిలబస్. ఇప్పుడు వరకు నేను వచ్చేసి మీకు ఒక సిలబస్ గురించి ఒక అవేర్నెస్, సో సిలబస్ యొక్క ఇంట్రడక్షన్, సో మనకు వచ్చేసి సర్వేయింగ్ యొక్క ఇంట్రడక్షన్, సర్వేయింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్, వాట్ ఈస్ టోటల్ సిలబస్, హౌ టు డివైడ్ సిలబస్, హౌ టు ప్రిపేర్ సిలబస్. ఓకేనా, సో ఇప్పుడు వరకు ఇది చెప్పాను. సో నెక్స్ట్ సెషన్లో మనం వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఇన్ హార్జెంటల్ మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చైన్ సర్వేయింగ్ గురించి ఎక్సలెంట్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. చైన్ సర్వేయింగ్ చాలా ఈజీ. ఓకేనా, సో చైన్ సర్వేయింగ్ నెక్స్ట్ సెషన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ నుంచి వచ్చేసి నాకు ఒక బెస్ట్ అప్రిషియేషన్ అనేది వస్తుందని చెప్పేసి ఇంతటితో ఈ యొక్క సెషన్ని ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ టేక్ ఆన్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ సిలబస్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ పోస్ట్ ఇన్ అవర్ CS Academy group. Okay, so please subscribe the channel. So please share to your friends, and if you like this videos, please like and comment the session. Okay, thank you. Thanks a lot.